హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ హోస్ట్ మనోహర్ రాయల్ వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో యాక్ట్రెస్ మహతి గారు మనతో ఉన్నారు. తను ఈరోజు మిస్సెస్ తెలంగాణ 2024 సీజన్కి గెస్ట్గా వచ్చారు. తనతో మాట్లాడి తన మూవీ విశేషాలు, తన వెబ్ సిరీస్ అండ్ కామెడీ షోల గురించి తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. జీకే గారు వచ్చేసి యాక్చువల్లీ మాకు తెలిసిన పర్సన్, మేనేజర్. ఒక 1 ఇయర్ నుంచి ఈ ప్రాజెక్ట్ చేద్దాం మహతి గారు, మీరు నాకు ఒక రెబుల్ స్టార్ లాగా, ఒక స్ట్రాంగ్ ఫైర్ ఉమెన్ లాగా కనిపిస్తారు. ఇండిపెండెంట్గా సింగిల్గా నేను కొంచెం బయట కూడా నా స్కిల్స్ వేరే ఉంటుంది. సో అతను చెప్పారు, ఫస్ట్ నాకు ఈ ప్రోగ్రామ్ నుంచి ఫస్ట్ కాల్ నాకే చేస్తే నేను చెప్పాను, మంచి స్పాన్సర్స్ వస్తారు, లేడీస్ని ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. ఇంట్లో ఆడవాళ్ళు హౌస్ వైఫ్గానే ఉండి చాలామంది చాలా టాలెంట్లు మిస్ అయిపోతారు. మ్యారేజ్ అవ్వగానే పిల్లలు, హస్బెండ్ వాళ్ళను కేరింగ్ చేయడము, వీళ్ళకున్న మంచి మంచి డ్రీమ్స్ అన్నీ మిస్ అవుతాయి. అందులో అందమైన ఆడవాళ్ళు, టాలెంట్ ఉన్న ఆడవాళ్ళ కోసం ఈ ప్రోగ్రాము మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024. సో ఈ ప్రోగ్రాంలో అందరూ మంచి అందగత్తెలు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ టాలెంట్ చూపించేసి శారది స్టూడియోలో ఉంది. 14th అండ్ 21కి ఫైనల్స్ ఉంది. సో అందమైన అమ్మాయిలకి, అందమైన పెళ్ళైన ఆడవాళ్ళకి ఈ మంచి ప్రోగ్రాము మంచి స్పాన్సర్స్తో పెద్ద ఎత్తున చేస్తున్నాము. సో ఇంకేమైనా అడగాలనుకున్నారా క్వశ్చన్? శ్రీదేవి జబర్దస్త్ ఈ కామెడీ షోలు కూడా చేస్తూ ఉన్నారు. అంత సీరియల్స్, సినిమాలు చాలా చేశారు మీరు. ఇప్పుడు సడన్గా మళ్ళీ కామెడీ షోల సైడు మీరు మహతి గారు వెళ్ళడం అంటే ఎలా అనిపిస్తుందండి? 2004 నుంచి చేస్తున్నా. 2004 to 2014కి ఒక 10 ఇయర్స్ ఒక సీజన్ వర్క్. 2014 నుంచి 24 10 ఇయర్స్లో ఒక వర్క్. ఇప్పుడు 24 నుంచి 34 వరకు ఒక రేంజ్లో ఉండాలి. మూవీస్, వెబ్ సిరీస్, పెద్ద పెద్ద ఈవెంట్స్, మంచి మంచి ప్రోగ్రామ్స్, టాలెంట్ ఉన్న వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం, ఇదంతా నేను ప్లాన్ చేసుకున్నా చిన్నప్పటి నుంచే. నాకు చాలా ఇష్టం. అంటే అందరిలో లాగా అందరిలో మనం ఏంటనేది ఒకటి స్పెషల్ ఉండాలి లైఫ్లో, అది నాకు ఇష్టం. అంటే చేస్తా ఏదైనా. నేను మార్నింగ్ షూట్ వెళ్తా, 7కి వెళ్తాను, 9కి అయిపోతుంది. మాకు శ్రీదేవి డ్రామా నైట్ షూట్లో ఎక్కువ చేస్తాను. అంటే నాకు 7 నుంచి మిడ్ నైట్ 2-3 అవుతుంది షూట్ అయిపోయేసరి. షూట్ చేసి వచ్చి ఆ 3 అవర్స్ పడుకొని మళ్ళీ షూటింగ్ వెళ్తా. అస్సలు షూట్ లేనప్పుడు మాత్రమే 1-2 రోజులు మంచి రెస్ట్లో ఉంటా. యోగా, మెడిటేషన్, జిమ్, క్యారెక్టర్ని బట్టి వెయిట్ పెంచడం, వెయిట్ తగ్గించడం. ఇప్పుడైతే నేను కత్తి యుద్ధంకి ప్రాక్టీస్కి వెళ్తున్నా, అండ్ హార్స్ రైడ్కి వెళ్తున్నా, స్విమ్మింగ్ వెళ్తున్నా, జిమ్. ఖాళీ ఉండకుండా మన బాడీని మనం మన కంట్రోల్లో తెచ్చుకోవాలి, అండ్ ఫేస్ బాగుండాలి, అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి ఒక కొత్త లుక్ ఇస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వచ్చే కొత్త ప్రోగ్రాంలో. శ్రీదేవి డ్రామా నాకు ఐపరాది కాంబినేషన్ చాలా మంచి నేమ్ వచ్చింది. నా వీడియోస్ ఐపరాది కాంబినేషన్ అన్నీ నాది ట్రెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా బాగా చూస్తున్నారు. సో అందరూ ఇప్పుడు సీరియల్ మహతి పోయి శ్రీదేవి డ్రామా మహతి అయిపోయింది. నా షోను అనుకుంటున్నారు అందరూ. హైపరాది గారు హెల్దీ కామెడీ, అంటే మ్యాక్సిమం హైపరాది గారి కామెడీ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు. చిన్న పిల్లల నుంచి 50 ఇయర్స్ ఏజ్ దాకా అందరికీ నచ్చుతూ ఉంటుంది. కానీ హైపరాది గారి మీద అంటే ఆయన చేసే కామెడీ చాలా వల్గర్, కానీ కొంతమంది ఆయన మీద కామెంట్స్ ఎక్కడ మనకైతే అనిపించదు. బట్ అలాంటి కామెంట్స్ మీ దాకా వచ్చినప్పుడు అంటే హైపరాది గారు మీతో మీ కాంబినేషన్లో కానీ అలాంటివి ఎలా ఉండేవి? కానీ హైపరాది గారు మీతో ఎలా ఉండేవారు? ఐపరాది గారు ఏరా 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 అంటారు. అందరూ నీకేమైనా పెళ్ళామా ఏంటి అంటాడు, నీకేమైనా పెళ్ళామా అని కామెంట్స్లో పెడతారు నాకు. ఐపరాది గారు బాడీ లాంగ్వేజే అది ఉంటుంది. చాలా మంచి పర్సన్, గుడ్ హార్టెడ్ బయట. కాకపోతే పంచెస్లో కొంచెం కొన్ని డబుల్ మీనింగ్ వస్తాయి. అనేవాళ్ళు అంటారు, చేసేవాళ్ళు చేస్తారు. కానీ ఒక ప్రాజెక్ట్, ఒక ప్రోగ్రామ్ అందరినీ నవ్వించాలి. ఫ్యామిలీ మెంబర్స్ చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ శ్రీదేవి డ్రామా అనే ప్రోగ్రామ్ బాగా ఎంటర్టైన్ అవుతుంది, బాగా చేస్తున్నారు. అలా ఏముండదు. ఐపరాది గారు నాకైతే మంచిగానే ఉంటుంది, ఫన్. అంటే అండర్స్టాండింగ్ ఉంటుంది. అక్కడ ఈ పని చేయనా ఏమైనా బాధపడితే అది డిలీట్ చేస్తారు. మాకే ఫీల్ అయినప్పుడు వాళ్ళేం పట్టించుకోరు. కానీ మూవీస్ కానీ ఒకప్పుడు 2004 నుంచి మీరు ఎన్నో మూవీస్ చేశారు. అంటే ఇప్పుడు ఎందుకు మహతి గారికి మూవీస్ తగ్గాయి అనుకోవచ్చు? నేను మూవీస్ కాకుండా నాకు మూవీస్ అయితే ఒక 10 days 5 days వర్క్ వచ్చింది. సీరియల్ అయితే 30 days వర్క్ ఉంది. అందుకని సీరియల్ ఫీల్డ్కి వచ్చా. అండ్ ప్రొడక్షన్ కూడా ఈటీవీలోనే కాబట్టి ఈటీవీలో సీరియల్ చేయడం, ప్రొడ్యూసర్గా చేయడం, షోస్ చేయడం, బిజినెస్ చేయడం అన్నీ కంఫర్టబుల్గా ఉంది. ఇప్పుడు మాత్రం సీరియస్గా వెబ్ సిరీస్ అండ్ మూవీసే. Jan 25 నుంచి 2035 వరకు మహతి రికార్డులు బద్దలు కొడుతుంది. నెక్స్ట్ గిన్నీస్ బుక్ కూడా ఎక్కచ్చు, చెప్పలేరు ఇంకా. ఎనీవే అడ్వాన్స్ కంగ్రాట్స్ మహతి గారు. మీరు ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి. మెయిన్ లీడ్ అంటే మీరే ఒక హీరోయిన్గా ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు ఏదైతే స్విమ్మింగ్, జిమ్ ఏదైతే అంటున్నారో ఖచ్చితంగా మరో మహతి గారిని 2025 నుంచి మేము చూడాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. మళ్ళీ ఈవిడ మహతి గారేరా అని అనాలి. మెగా 9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో పొలిటికల్ సంబంధించి, మూవీ సంబంధించి మంచి మంచి అప్డేట్స్ మా మనోహర్ మీకు ఇస్తూ ఉంటారు. నేను మీ మహతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మెగా 9 టీవీ.